భర్త మీద కనుక కేసు పెడితే ఫర్దర్గా ఆ జాబ్ ఉంటుందా ఉండదా, చట్టాలు అసలు అటువంటి వారికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శశికాంత్ గారు. ఎవరికైనా సరే అంటే ఒక చిన్న ఫోబియా అయితే ఉంటుంది, చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయో అవేర్నెస్ అయితే లేదు కాబట్టి అడుగుతున్నాను. భర్త మీద కేసు పెడితే ఫర్దర్గా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, ఉద్యోగం లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? నాకు కూడా స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజన్ అయ్యేది. కొంతమంది ఏమో లేదు పర్వాలేదు ఫ్యామిలీ కేసే కదా అని మేము కొలీగ్స్ అనుకునే వాళ్ళము. లేదు ఇంతకుముందు వరకు కేసులో ఏం ప్రాబ్లం లేదు, ఫ్యామిలీ కేసు కదా పెద్దగా పట్టించుకోవట్లేదు కంపెనీస్ అని అనేవాళ్ళు. సరే కదా అని అలా అనుకుంటే మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ద్వారా మాకు నాలెడ్జ్ పెరుగుతుంది జరిగింది. ఇందులో పర్టికులర్గా సెక్షన్స్, చట్టాలు, జాబ్స్కి వీటికి రిలేటెడ్గా ఉండదు. కంపెనీ టు కంపెనీ నాగరాజు గారు మనం కనుక తీసుకుంటే 100% ప్రాబ్లం లేదు అని అనుకోకూడదు. నంబర్ 1 ఎందుకు అంటే కంపెనీ టు కంపెనీ హెచ్ఆర్ రూల్స్ ఎట్లయితే మారుతూ ఉంటాయో వీటి పట్ల కూడా రిస్క్ ఆఫ్ ద ఎంప్లాయీ అన్నది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఆ ఎంప్లాయర్ అంటే ఆ కంపెనీ ఈ వ్యక్తిని ఎక్కడికైనా అమెరికాకి పంపించాలనుకోండి, సాఫ్ట్వేర్లో ముఖ్యంగా నేను అమెరికాకి ట్రైనింగ్కి పంపించాలి, కానీ ఈయన మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కేసులు ఉన్నాయనుకోండి, పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వచ్చేస్తుంది. నెంబర్ 2, ఇప్పుడు ఆ పోలీస్ వెరిఫికేషన్లో నెగిటివ్ వచ్చినప్పుడు ఈ ఎంప్లాయర్ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈయనకి జాబ్కి సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజ్, 30 లక్షల ప్యాకేజ్ తీసుకుంటే ఫ్యూచర్లో ఆన్ సైట్ కూడా పంపించాలనే కోరిక ఉంటుంది కదా, ఆ ఎంప్లాయీ మీద ఎక్కువ డబ్బులు లాగాలని ఉంటుంది కదా కంపెనీకి కూడా, మరి దానికి పనికిరాడు కదా. అదొక ఫ్యాక్టర్ వేర్ ఈ రెజ్యూమ్ ఎంట్రీ లెవెల్లోనే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్, పోలీస్ వెరిఫికేషన్ చెక్ 2 చేస్తారు. బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమో ఇంటర్నల్లీ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా, మన కంపెనీ అట్మాస్ఫియర్ బాగుంటుందా లేదా అని. పోలీస్ వెరిఫికేషన్ చెక్ కూడా ఎందుకు చేస్తారంటే రేపు పొద్దున నేను యూఎస్కి పంపించాలనుకుంటున్నాను, దానికి అర్హుడా కాదా. 498Aలో పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడే అది కూడా చెప్పేది మేమే లాయర్లే. అటువైపు నుంచి లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా కంప్లైంట్లో ఈయన బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి దయచేసి పాస్పోర్ట్ని సీజ్ చేయండి అని కంప్లైంట్లో రాసి మరి 498A చేపించేది కూడా మేమే. కాబట్టి ఖచ్చితంగా 498A డొమెస్టిక్ వైలెన్స్ని లైట్ తీసుకోవద్దు అంటున్నాను నేను. అయితే మరి భయపడాలి సార్ గజగజ వనకాల అంటే వనకక్కర్లేదు, ఇంతకు ముందులాగా అరెస్ట్ చేయట్లేదు. 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్నది. అందులో ఏమంటుంది, 498A కానీ ఇంతకుముందు తెల్లారి 5:30కు వచ్చి తలుపులు టకటకాన్ని కొట్టి అత్త మామ మరదలు ఎవరుంటే వాళ్ళని తీసుకొని వ్యాన్లో జీబులో వేసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేసేవాళ్ళు. 2014లో ఏమైంది అంటే విపరీతమైన 498A కేసులు అయిపోయి జైళ్ళు నిండిపోతాం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా. సందుకు ఒక 2-3 జైల్లోనే ఉండేవాళ్ళు అత్తమామలు. అంత కేసు అంటే ఇప్పటికి మనకు తెలియదు, ఇప్పుడు మన ఇంటి పక్కన ఏం గొడవలు జరుగుతున్నాయి అనేది అప్పుడు తెలిసిపోయేది. ఎందుకంటే తెల్లారే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళు ఆ సందంతా తెలిసేది. మీరు కనుక ఎర్లీ 1990s కనుక చూస్తే అత్త మామ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అందరిని అరెస్ట్ చేసి వెళ్ళి స్ట్రైట్ తీసుకెళ్ళి జైల్లో వేస్తామే, నాన్ బెయిలబుల్ అది. అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత బెయిల్ వేసుకోవాలి. 2014లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఏం చేశారు అంటే అరెస్ట్ చేయకండి, ఇందులో ఫాల్స్ కేసెస్ ఎక్కువైనాయి, అంటే కోడల పిల్లలు దొంగ కేసులు ఎక్కువైనాయి కాబట్టి అరెస్ట్ చేయకండి, 498Aకి 41A నోటీస్ ఇవ్వండి, అంటే మీరు సహకరించండి, విచారణకు సహకరించండి, ట్రయల్లో కనుక ప్రూవ్ అయితే అప్పుడే కన్విక్ట్ చేయండి, అప్పుడే జైలుకి పంపించండి అని చెప్తాం జరిగింది. ఇప్పుడు చాలా కేసులు ట్రయల్లో ప్రూవ్ అయిన తర్వాత జైలుకి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే 90% ట్రయల్లోనే కాంప్రమైజ్ అవుతారు, ట్రయల్ స్టేజ్లో ఒకళ్ళు అటెండ్ కాకపోతాము, కొంతమంది ఇంకా వదిలేసుకుంటాము, ఇట్లాంటివి చాలా జరుగుతుండటం వల్ల 90% జైళ్ళు ఖాళీ అయినాయి. 10% వరకు కన్విక్ట్ అయ్యి ప్రూవ్ అయితే వాళ్ళని మాత్రమే 2 ఏళ్ళో ఏడాదో జైలుకి పంపిస్తాం జరుగుతుంది. మరి ఇంత ఇది ఉన్నప్పుడు 498Aని లైట్ ఎలా తీసుకుంటారు? కేవలం అరెస్ట్ మాత్రమే రద్దు చేశారు తప్ప వేరే రూల్స్ అన్నీ అందులో ఉన్నవి అలాగే ఉన్నాయి. 41A నోటీస్ ఒక్కటే ఉపసంహరణ, కానీ పాస్పోర్ట్లు కానీ మీ జాబులకు కానీ ఎప్పటికైనా 498A ఒక ఆటంకమే. నేను అబ్బాయిలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అబ్బాయిలకి, ఎందుకంటే 498A అమ్మాయిలకు లేదు, ఓకే, అబ్బాయిలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు కనుక మ్యారేజ్ తర్వాత మీ వైఫ్స్తో ఏమైనా గొడవలు పడితే మాత్రం దయచేసి
మీరు కొంచెం కాంప్రమైజ్ అవుతానికే ట్రై చేయండి. కొంచెం ముందే గమనించండి, మీ వైఫ్ ఎవరితోనైనా లాయర్తో మాట్లాడుతుందా, కొంపదీసి ఆ లాయర్ అవతల వైపు లాయర్ 498 ఏమైనా సజెస్ట్ చేస్తే నాకు మరి ఫ్యూచర్లో ఆన్ సైటు జాబు కొత్త ఆఫర్లు అన్నీ ముగిసిపోతాయి. కాబట్టి నేను అబ్బాయిలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జాగ్రత్త పడండి. పెళ్ళిళ్ళ తర్వాత గొడవలు కనుక విపరీతంగా వెళ్తే మీరు ఈగోలకు పోకండి. ఎందుకంటే ఈ కేసెస్లో 498 కేవలం అబ్బాయిల మీద పడతాయి, అమ్మాయిల మీద లేదు. ఈగోలకు పోకండి, తగ్గి పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకోండి. అడ్వకేట్స్ కూడా కాదు నాగరాజు గారిని అనేది, ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఆ అమ్మాయి ఏదైనా షరతులు పెడితే మీరు తప్పని పరిస్థితిలో అది మీకు నచ్చకపోయినా కూడా మీ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మిమ్మల్ని ఈగో తగ్గించుకొని ఆ షరతులను ఏదైనా ఎక్కువ షరతులు పెడితే రిక్వెస్ట్ చేసుకొని తగ్గి ఆ తర్వాత ఆ అమ్మాయి మనసు గెలుచుకొని మళ్ళీ మీరు ఫ్యామిలీ లైఫ్ సాగించండి అని డైరెక్ట్గా నేను అడ్వైజ్ ఇస్తాను జరుగుతుంది నాగరాజు గారు. అడ్వకేట్గా మీరే 100% నేను తప్పు చెప్పకూడదు నేను. సో నేను అబ్బాయిలని తగ్గమనే చెప్తున్నాను. మీరు ఎక్కువ ఈగోలోకి వెళ్తే 498 పడి అనవసరంగా మీ కెరియర్స్ మీదకి తెచ్చుకోకండి. ఎస్ కోర్స్ ఇంకా తప్పని పరిస్థితుల్లో అమ్మాయికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉండి ఇంకా అట్లాంటి షరతులు నేను తిరుగుతాను బయట నువ్వు ఏం చేస్తావు చేసుకో అంటే వెంటనే అట్లాంటి దొంగ 498 కేసులు పడితే దానికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే వెంటనే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ రిట్ వేసుకోవచ్చు, క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలి, దాన్ని ఆ కేసుని ఎత్తేయండి. అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి. ఒకటి నిజంగానే మీకు అబ్బాయికి కూడా తెలుసు నేను తప్పు చేశా అని, అక్కడ తగ్గండి అంటున్నాను నేను. ఎవిడెన్సెసే లేవు, ఆ అబ్బాయికి ఖచ్చితంగా తెలుసు నేను తప్పు చేయలేదు ఇందులో అని. అప్పుడు కూడా ఫస్ట్ అసలు కూర్చొని ఇంట్లోనే పెద్దవాళ్ళతోటి మాట్లాడుకొని పోలీస్ స్టేషన్ వరకు ఆ 498 వరకు వెళ్ళకుండా ట్రై చేయండి. కానీ అమ్మాయి ఇంకా బరదగిచ్చి బయట తిరుగుతుంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడతానికే 498 వేస్తుంది, ఏమాత్రం మీ తప్పు లేదు ఎవిడెన్స్ లేవు అనుకున్నప్పుడు భయపడకండి. అలాంటప్పుడు మాలాంటి లాయర్లు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాము, క్వాష్ పిటిషన్ వేస్తాము, హైకోర్టులో ఆ కేసుని కొట్టేస్తాము. క్లియర్గా హైకోర్టులో జడ్జి గారికి కూడా విన్నపించుకుంటాం మేము. ఈ అబ్బాయి కెరియర్ కూడా దెబ్బతింటుంది. కేవలం ఓన్లీ బయటకు వెళ్తాం అబ్రాడ్ అనే కాదు, వేరే కొత్త సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా కూడా ఇవాళ రేపు బ్యాక్గ్రౌండ్ చెక్, పోలీస్ వెరిఫికేషన్ చెక్ 2 అయిన తర్వాతనే ఇస్తున్నారు. ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని అంటే అబ్బాయిని మళ్ళీ పంపిలేము, కంపెనీకి డబ్బులు వేస్ట్ కాబట్టి నేను సజెషన్ ఇచ్చేది ఈ 2. ఒకటి తగ్గండి, లేదా మీరు 100% తప్పే లేదు అంటే రండి హైకోర్టులో క్వాష్ చేసుకోండి అంటున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.